దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు ఆకాశం పైకి ఎత్తి బిగ్గర దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరు బాగున్నారమ్మా? మంచిది. ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రియులు తల్లిగారు రూతమ్మ గారు వారు విదేశాల్లో ఉంటుండగా ప్రతి నెల తప్పక మానక ప్రభువు మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు కనుక మేము ఖచ్చితంగా ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటి నిర్ణయతతో ప్రతి నెలలో ఈ కృతజ్ఞత కూడిక జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్ర చెప్పండి. హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమారుడు పండుబాబు గారి విషయంలో, వారి అక్క కోడ గారి విషయంలో, మనవడి విషయంలో దేవుడు ఎంతగానో తన కార్యమును జరిగించి కృపను విస్తరింపజేసి అనుకున్న దానికంటే గొప్ప కార్యాలు ఇక ముందును చేస్తూ వారిని ముందుకు నడిపించుచున్న మన దేవుని యొక్క మహిమార్థమే ఈ కోడిక జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్ర చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఏది ఏమైనా ప్రభువు వారిని వారి కుటుంబాన్ని ఇంకను మెండుగా నిండిగా దీవించును గాక. ఆమేన్. మంచిది. ఇంకెవరైనా ప్రార్థనా కోడికలు పెట్టుకోకపోతే కనుక దయచేసి తెలియజేయండి. రేపటి దినం నుండి భస్మ బుధవారం ప్రారంభమవుతుంది. అనగా శిలువ, యేసు ప్రభుల వారి శిలువకి ఎక్కినటువంటి ఆ రోజుకి దగ్గర ఒక 40 రోజులు ఉపవాస పండుగలు జరగని ఉద్దేశించి ఉన్నారు. దేవునికి స్తోత్ర. మన సంఘంలో కూడా జరగాలి. గత సంవత్సరం జరిగినాయి. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో 5వ తారీఖు మొదలు నుండి 25వ తారీఖు వరకు ఉపవాస ఉజ్జీవ మనోహర పండుగలు జరుగుతున్నాయి కనుక దాని నిమిత్తమై మనం ఈ సంవత్సరంలో ఈ 40 దినముల ఉపవాస పండుగలు మనం పెట్టట్లేదు. దయచేసి అందరూ కూడా గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనా ప్రభు యొక్క మహిమార్థమే మనందరం ముందుకు కొనసాగుదుము గాక. ప్రభు పరిచర్యలు మనం ఇంకా ఎదుగుదుము గాక. అన్ని విషయాలలో ప్రభు మనందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. రండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, నా దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి ఒక మాట. కీర్తన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ అనేకమైనటువంటి విషయాలలో సహాయకుడిగా ఉన్న దేవుడు కనుక ఈరోజు మనందరితో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ఆయన ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 62వ సంకీర్తన 8వ చరణం. కీర్తన గ్రంథం 62వ సంకీర్తన 8వ వచన భాగం. జనులారా ఎల్లప్పుడు ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా విందాం. ఓకే. కీర్తన గ్రంథం 62వ సంకీర్తన 8వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ సాయంకాల వేళలో ప్రభు యొక్క వాక్కు మనతో ఏమని మాట్లాడుతుందని అడిగితే, పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రభు మనకిచ్చినట్టు ఒక వాక్య భాగం ఏమని అడిగితే, జనులారా మీరు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆమె ఎవరితో అంటున్నాడు భక్తుడు? ఒక రాజుగా అతను పరిపాలన చేస్తున్నప్పుడు, రాజుగా మీరు నన్ను నమ్ముకుంటున్నారేమో, రాజుగా నేను మీకు సహాయం చేస్తాననేటువంటి నమ్మకంతో, భరోసాతో నా దగ్గరికి వస్తున్నారేమో. కానీ ఏదేమైనా ఒక రాజుగా నేను పరిపాలిస్తున్నప్పటికైనా నన్ను రాజుగా నిలబెట్టినటువంటి దేవుని మీద మాత్రమే ఎల్లప్పుడూ నమ్మిక ఉంచండి. చెప్దాం దగ్గరగా. హల్లెలూయా. అంటే ఇహలోకంలో మనం ఏ మనుషులు నమ్మినా, ఎవరిని ఒప్పుకున్నా, ఎవరిని అంగీకరించినా అనేక రీతిలుగా వారు మన పట్ల అపనమ్మకమే చూపిస్తారేమో కానీ నమ్మకంగా ఉండేటువంటి మనుషులు ఈ లోకంలో ఎవరు మనకి లేనే లేదు. There is no one, none other than Jesus Christ to
డూ మెనీ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి స్తోత్రం. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఎవరు కూడా ఏ గొప్ప కార్యాలు మన జీవితాల్లో చెయ్యరు, చెయ్యబోరు, చేయకుండా ఉండరు. దేవునికి స్తోత్రం. ఎవరు మనతో ఉండరు అంటారా? ఎవరు ఉండరు. ఈ రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా మేము నిన్నే నమ్ముకున్నాం, నువ్వే మాకు దేవుడవు, నువ్వే మాకు ఆశ్రయము, నువ్వే మాకు దిక్కు అని ఎవరైతే రాజుగారి దగ్గరికి వచ్చి తమ విన్నపాలు విన్నవించుకుంటున్నారో, చెప్పుకుంటూ ఉంటున్నారో, ఇప్పుడు అదే రాజు నేను కూడా దేవుని పట్ల నమ్మిక ఉంచాను, ఆయన మాత్రమే మీరు నమ్మిక ఉంచండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. బాగా ఆలకించండి. మనం మనుషులను ఎంతో నమ్ముతూ ఉంటాం, వారి మీద ఎంతో ఆధారపడుతూ ఉంటాం. మా అన్నయ్యే కదా, మా అక్కే కదా, మా తమ్ముడే కదా, మా అమ్మ నాన్నే కదా, నన్ను ఎవరు మోసం చేయరు కదా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు అందుకని ఆత్మీయమైనటువంటి కుటుంబాలను ఇచ్చాడు, అదే సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో ఎవరైతే ఒలివ మొక్కల వలె నాటబడతారో వారు ఎప్పుడూ ఫలించేటువంటి చెట్టుగానే ఉండాలని ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. ఆమె వాళ్ళు ఎప్పుడు కూడా ఎండిపోకూడదు, ఎప్పుడు కూడా నీరసిల్లిపోకూడదు, ఎప్పుడు కూడా బలహీనం అవ్వకూడదు, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు ఫలించే చెట్టుగా ఉండాలి. ఆ చెట్టు నీడలో అనేక మంది ఆశీర్వాదం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అట్టి స్థాయిలో నేను అంటాను, మన రూత్ ఆంటీ గారిని ఉంచారు దేవుడు. ఆవిడ ద్వారా అనేక మంది విదేశాలకి వెళ్ళారు, అనేక మంది మేలు పొందుకున్నారు, అనేక మంది ఆస్తులు సంపాదించుకున్నారు, అనేక మంది గొప్ప గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ అనేక మందికి సహాయం చేసుకుంటూనే అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్క ఇది నా పరిస్థితి, నాకు కొంచెం సహాయం చేయి అని ఎవరైనా నోరార మనసారా ఆ మాట పలికితే దేవుడు ఆ తల్లిగారికి ఇచ్చినటువంటి మంచి మనసుతో ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఎవరు ఎప్పుడు ఏదడిగినా కాదు, కూడదు అనేటువంటి మాట రాదు ఆ తల్లిగారి నోటి నుంచి. ఒక విధంగా చెప్పాలంటే ఆ తల్లిగారు విదేశాలకు అనేక మందిని తీసుకెళ్ళినప్పటికైనాను అనేక మంది ఆవిడనే లేదంటే ఆ తల్లిగారినే మోసం చేసి, వారికి ఒక కుమారుడిని మోసం చేసి, మీ వల్ల మేము ఎంత సంపాదించుకున్నప్పటికైనాను మేము మోసపోయాము అని చెప్పి ఎన్నో రీతిలుగా వారి పట్ల ఎన్నో మాటలు చెప్పి వాళ్ళందరినీ కూడా చిన్నచూపు చూసినటువంటి వారే ఉన్నారు తప్ప, అమ్మ మీ ద్వారా మేము మేలు పొందుకున్నాం, అమ్మ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక అనేటువంటి వారు ఎవరో కొంతమంది మాత్రమే ఉన్నారు. ఒక మాట మీతో జ్ఞాపం చేసి నేను ముందుకెళ్తాను. జనులు ఎల్లప్పుడూ ఆయనే నమ్మకం ఎందుకు ఉంచాలి? మనుషులు నమ్ముకోకూడదా? రాజులను నమ్ముకోకూడదా? అయిన వారిని నమ్ముకోకూడదా? ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకూడదా? ఆధారపడచ్చు, కానీ ఎల్లప్పుడూ దేవుని మీదే ఆధారపడాలి. దేవుని మీదే మనం ఆశ్రయం ఉంచాలి. దేవునికి స్తోత్రం. అక్కడ కింద అంటాడు 2వ లైన్లో, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించారు. దాని అర్థం ఏంటి? మీ హృదయంలో ఉండేటువంటి బాధ, మీ హృదయంలో ఉండేటువంటి వేదన, మీ హృదయంలో ఉండేటువంటి చింత ఏదైతే ఉందో అది మీరు ఎక్కడ చెప్తారో తెలుసా? ఆయన సన్నిధిని చెప్పండి. ఆమేన్. ముసలమ్మ ముచ్చట్లో చెప్పుకుంటూ ఉంటారంటారు కదా, అమ్మలక్కలు ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కలుసుకున్నారనుకోండి, ఎక్కడ లేని సంభాషణ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మాట కూడా అటు రాజకీయం గురించి, కుటుంబాల గురించి, రాష్ట్రాల గురించి, అనేకమైనటువంటి మనుషులు ఏమనుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి ఎలా ఉంటున్నారు, ప్రతి విషయం గురించి వీళ్ళ మాట్లాడుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇంక వీళ్ళ దగ్గర న్యూస్ పేపర్ అక్కర్లా, వీళ్ళే ఒక న్యూస్గా మారిపోతారు. దేవునికి స్తోత్రం. కానీ నేను అంటానండి, ఆడవాళ్ళు 2 3 4 కనబడితే మాట్లాడుకుంటే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు కదా. మరి దేవుని సముఖంలో నిలబడిన మనందరం మన దేవునితో ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్పుకుంటున్నాం, ఏమి చెప్పదలుచుకుంటున్నాం? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రండి కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ నెంబర్ 4 1 ఆన్వర్డ్స్. అదేనా? క్షమించండి, ఆ మాట కాదు, ఆ మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. 2వ రాజుల గ్రంథం, క్షమించాలి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో
రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట 2వ వచన భాగం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకామె, నీ దాసురాలునైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లి ఉంది. ఆ తల్లి గారికి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం ఏంటంటే పెనిమిటి ముందుగానే చనిపోయారు. ఎలీషా ప్రవక్తలలో ఉండేటువంటి ప్రవక్తలలో మనోడు ఒక ప్రవక్త, ఒక శిష్యుడు. ఈ శిష్యరికంలో ఉండేటువంటి ఈ శిష్యుల్లో అతను చనిపోయిన తర్వాత అతను చేసినటువంటి అప్పులన్నింటిని బట్టి అనేకమైనటువంటి అప్పుల వారందరూ కూడా ఇంటి మీద పడి ఆ తల్లి గారిని బాధ పెట్టడం. ఇంకా ఏంటంటే దేవుడు వారి సంతానానికి ఇచ్చినటువంటి ఆ 2 కుమారులలో 2 కూడా తీసుకుని పోవడానికి, పాలతను పెట్టుకోవడానికి, ఎన్నో పనులు చేయించుకోవడానికి ప్రతిసారి ఆ గుమ్మం తొక్కి ఆ తల్లిగారితో మాట్లాడుతున్నప్పుడు ఏమి చేయాలో తోచగా, ఏమి ఎటు వెళ్ళాలో తోచగా దేవుని సేవకుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ఎలీషా దగ్గరికి వెళ్ళి మొర పెడుతూ, ఎలీషా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఈ రీతిగా చెబుతుంది, అయ్యా నా పెనిమిటి మీకు తెలుసు కదండి, నా పెనిమిటి ప్రభునందు నిద్రించారు, కానీ ఆ అప్పులు ఎవరైతే ఉన్నారో అప్పుల వాళ్ళందరూ కూడా నా గుమ్మం ఎక్కి ఎంతగానో చిత్రహింసలు పెడుతున్నారయ్యా. దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నారు. నాకు ఏమి చేయాలో తోచట్లేదు, మీరే నాతో మాట్లాడాలి, నాకు ఏదో ఒక సొల్యూషన్, ఒక జవాబు మీరు చెప్పాలి అని దైవ సేవకుని అడిగేసరికి ఇప్పుడు దైవ సేవకు నోటి నుంచి వచ్చేటువంటి ఒక మాట, అమ్మా నీ ఇంటిలో ఏముంది? ఆమె దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మీరు బాగా ఆలకించండి. మీ జీవితంలో వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని దైవ సేవకుడితో చెప్పినప్పుడు దైవ సేవకుడు మీకు డబ్బు సహాయం చేస్తారా? మాట్లాడాలి. డబ్బు సహాయం చేస్తారా? ఏదైనా వస్తు సహాయం చేస్తారా? మాట సహాయం చేస్తారా? దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే ఎలీషా ఆదుకొని ఉండొచ్చు. బాగా వినాలి. ఎలీషా చేసేటువంటి సేవా పరిచర్యలో, ఆ సేవకుడు చేసేటువంటి ఆ పరిచర్య అంతటిలో నా దేవుడు ఎంత విస్తారముగా ఆశీర్వదించాడో, ఎంత విస్తారముగా ఆ సేవకుడిని ఆయన ఎంతైతే ప్రోత్సాహపరిచాడో, ఎంతగా అతన్ని దీవించాడో, ఆ దీవుని బట్టి ఏదో ఒక కొంత సొమ్మిచ్చి అమ్మ ఈ డబ్బు తీసుకెళ్ళి ఎవరి తప్పులు వారు వచ్చారో వారికి ఇవన్నీ కూడా ఇచ్చేసి సంతోషంగా గడపండి అని అనొచ్చు. అంత కెపాసిటీ కలిగినటువంటి వాడే సేవకుడు. కానీ ఇక్కడ గమనించండి, ఒక సేవకుడి దగ్గరికి వచ్చినటువంటి ఆ తల్లి, ఆ శిష్యురాల్లో ఉండేటువంటి ఆ భార్య ఎప్పుడైతే దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడుతూ అడుగుతూ, ఎప్పుడైతే దేవుని సేవకుడి దగ్గర ప్రార్థిస్తూ ఉందో, మొరపెడుతూ ఉందో, అడుగుతూ ఉందో, చెబుతూ ఉందో, ఇప్పుడు సేవకుడి నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? అమ్మా నీ ఇంటిలో ఏముంది? ఎంతమంది ఉన్నారని అడగల, ఎవరైనా నీ బంధువులు వచ్చారని అడగల, ఎవరైనా నీకు సహాయం చేశారని అడగల, ఎవరైనా నీకు తోడుగా ఉన్నారని అడగల. అయితే మీ ఇంటి వాళ్ళు ఏమైపోయారు, నీ బంధువులు ఏమైపోయారు, అయిన వారు ఏమైపోయారు, నీ బంధువులకి ఏమైపోయింది, నీ పిల్లలందరూ ఏమైపోయారు, ఈ సంభాషణ లేదు. సేవకుడి నోటి నుంచి వచ్చిన మాట, నీ ఇంటిలో ఏముంది? నేను అంటాను, ఒకవేళ తల్లితో ఈ రీతిగా మాట్లాడినప్పుడు తల్లి ఈ రీతిగా జవాబు ఇచ్చి ఉంటుంది, అయ్యా అసలు నన్ను ఏమనుకుంటున్నారు, నా ఇంట్లో ఏమైనా ఉంటే కనుక నీ దగ్గరికి ఎందుకు వస్తాను, నేను నా దగ్గర ఏదైనా ఉంటే కనుక నీ దగ్గరకు వచ్చి ఇంతగా నేను ఎందుకు ఏడుస్తాను, నా బాధ నీతో ఎందుకు చెప్పుకుంటాను? ఏమీ లేదనే కదా నీ దగ్గరకు వచ్చింది. నేను నాకు ఏదో ఒక రీతిగా సహాయం చేస్తావనే కదా నీ దగ్గరికి వచ్చాను, నాకుండేటువంటి కన్నీటిని తుడుస్తావనే కదా నీ దగ్గరికి వచ్చాను, నా భారాన్ని ఆదుకుంటావనే కదా నీ దగ్గరికి వచ్చాను, నా పిల్లల యొక్క కన్నీటిని తుడుస్తావనే కదా నీ దగ్గరికి వచ్చాను, అప్పుల బాధ నుంచి విముక్తి కలిగిస్తావనే కదా నీ దగ్గరికి వచ్చాను. మరి అలాంటిది నా ఇంటిలో ఏముందని అడుగుతున్నావే, నీకు తెలియదా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మీరు బాగా ఆలకించి ఇందాక మన కీర్తన భాగం చదువుకున్నాం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు అనగా యెహోవా యందు నమ్మిక ఉంచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద ఉండేటువంటి నమ్మకం ఏం చేస్తుందో మనం మాట్లాడుతున్నాం. మనుషుల మీద ఉండేటువంటి నమ్మకం, ఒకవేళ గొప్పవారిగా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే మన చిన్న చూపు చూస్తారు. చూడరా, అయిన వారే, ఆప్తులే, గొప్పవారే,
అనేకమైనటువంటి మనుషులే వాళ్ళు ఒక పలుకుబడి రాగానే, ఒక విధానంలోకి రాగానే, వాళ్ళు హెచ్చింపబడగానే చిన్న అవసరతతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు పలు విధాలుగా ఉంటాయి. నేను అంటాను, మనం ఎంత ఎత్తుకి ఎదిగినా ఎక్కినటువంటి మొదటి స్టెప్ ఏదైతే ఉందో మెట్టు, దాన్ని మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. మనం ఒక స్థాయికి వెళ్ళామంటే ఆ స్థాయికి వెళ్ళడానికి మొదట ఏ స్టెప్ అయితే వేసావో, ఏ అడుగైతే వేసావో ఆ అడుగు ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఎంత ఎత్తుకి ఎదగడం గల కారణం దేవుడి కృప మాత్రమే. దేవుని కృప తప్ప మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. ఆప్తులైన వారే నన్ను విడచి వెళ్ళినా, మాకున్న వారే మాకు దూరమైనను, ఆప్తులైన వారే నన్ను విడచి వెళ్ళినా, మాకున్న వారే మాకు దూరమైన నీవే తోడై నిలువగా, స్తుతించిన ఆరుణమే నీవే తోడై నిలువగా, స్తుతించిన ఆరుణమే నీవునా. ఒదిగిపోతామయ్యా, 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 నీ సన్నిధిలో ఒదిగిపోతామయ్యా. దేవునికి స్తోత్రం. అయిన వారందరూ వదిలేశారు ఇవన్నీ. ఏ ఒక్కరు కూడా వచ్చి ఆదుకోవట్లేదు కదా. అమ్మా ఎలా ఉన్నాం అని కూడా ఎవరు కూడా అడగట్లేదు. కానీ గమనించండి, ఈ తల్లి తన భర్త నడిచినటువంటి దారిలోనే నడుస్తూ ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా సహాయం చేయమని అడగకుండా ఆ భర్త ఏ త్రోవలైతే నడిచాడో, ఏ మార్గంలో అయితే నడిచాడో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళింది తప్ప ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఒక్కరిని సహాయం అడగలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమైతే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏప్రిల్ నెల 21 రోజులు ఉపవాస ఉద్యోగ ప్రార్థనా పండుగలు, మనోహర ఉపవాస పండుగలు జరుగుతున్నాయి. 21 రోజుల ఉపవాస పండుగలకు కావలసినటువంటి ఖర్చు ఎంత అవుతుంది? మహా అయితే ఆలోచించండి. ఇప్పుడు వచ్చి నేను ఎవరిని ఏం అడగల, ఎవరిని సహాయం చేయమని కోరలా, ప్రార్థన చేస్తున్నాం అంతే. దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టి. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర మనం అడిగిందల్లా ప్రభు మనకి ఇస్తాడనే నమ్మకమే మనం బ్రతికిస్తుంది. అది తప్ప మరొకటి లేదు. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఎందుకో నా మొదలు ఈ తలంపించాడు. నవంబర్ మాసం 2025 సంవత్సరంలో సేవకుల కూడికలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవకులు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే మేము కూడా ఆరాధన పాల్పొంపులు పొంది కన్నీరు కాచి దేవుని ఆరాధిస్తూ మొర్రపెడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటున్న సందర్భాల్లో ఏమో ఏదైందో తెలియదు, కానీ దేవుడు ఒక తలంపించాడు. 21 రోజుల ఉపవాస పండుగలు ఏర్పాటు చేయి. మీరు అమ్మగారిని అడగండి, తమ్ముడిని అడగండి, పాస్టర్ గారు ఎవరిని అడగండి, నేను ఎవరితో ఏం చెప్పలా. దేవుడి తలంపించాడు. ఆ తలంపు కూడా సంఘములోనే పంచుకున్నాను తప్ప ఇంట్లో ఎప్పుడు పంచుకోవాలా. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. 21 రోజులకి వెంటనే కౌంట్ చేసుకుంటూ ఉన్నాను, ప్రభువా ఎప్పుడు ఏర్పాటు చేయాలి ఏంటి అని. మరలా గ్రంథాన్ని తీసి పరిశుద్ధ గ్రంథాలు చదువుతూ ఉంటే ఆయన వెంటనే 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం, వీటన్నిటిని జ్ఞాపం చేస్తూ ఉంటున్నప్పుడు అయితే ఓకే 4వ నెలలో ఉపవాస కొడుకులు బాగుంటాయి. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. అప్పటికి 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి. అందరికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్ గురించి, వాళ్ళ యొక్క ప్రతిఫలాల గురించి మనం ఇక్కడ కన్నీరు కార్చి ప్రార్థన చేయొచ్చు. అదొకటే కాదు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయొచ్చు. కుటుంబాల్లో ఏ నెమ్మదైతే కోల్పోయారో, సమాధానాన్ని కోల్పోయారో, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోతున్నారో ప్రతి కుటుంబం కొరకు ఇక్కడ కన్నీరు కార్చి ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. 21 రోజులు. మరి నేనే ప్రసంగం చేస్తే బాగోదు కదా. ఆమేన్. నేనే ప్రసంగం చేస్తే బాగోదు కదా.
ప్రార్థన చేస్తూ ఉన్నాను మరలా, ప్రభు మరి ఏంటి 21 రోజులు మంచిదే కదా, మరి ఏం చేద్దాం, 21 సేవకుల్ని కూడా పిలవాలి. ఆమె 21 రోజులు ఒకటే కాదు, ఆ 21 రోజుల్లో ఇంచుమించు 19 రోజులు లేదా 18 రోజులు ఇక్కడ మన సన్నిధిలో గడిపి 3 రోజులు సభలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఈ సభలకు కూడా పెద్ద పెద్దలను పిలవాలి. వస్తారో చూడండి. ఆమె చెప్పండి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఉతుకుతారు వాక్యంతో, ఇంక మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇంకా వాక్యంలో బలపడుదురు గాక, ఆశీర్వదింపబడుదురు గాక. దేవుడు మనకుంటే అన్ని ఆశీర్వాదాలు మనయేనండి. ఆయనలో మనం లేనప్పుడు ఏది మన చెంతకి రాదు, మనకు దొరకదు. గుర్తుపెట్టుకో, ఏది రాదు. ఆయనలో ఉన్నప్పుడు మాత్రమే అన్నీ మనవి. ఆయనలో మనం లేవనుకోండి, ఒక్కడి కాదు కదా, ఎవరు మనతో మాట్లాడరు, మనకి సహాయం చేయరు, ఎవరు మన తోడు ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రండి. ఇదిగో ఈ తల్లి ఏ రీతిగా అయితే దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉందో, అడుగుతూ ఉందో, ఇప్పుడు సేవకుడు నోటి నుంచి వచ్చేటువంటి ఒకే ఒక్క మాట, అమ్మా నీ ఇంటిలో ఏముంది, ఏముంది? ఇలాగ ఆలోచిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సేవకుడు ఈ మాట పలకగానే ఆ తల్లి అంటది, అయ్యా ఒకసారి లోపలికి రండి పాస్టర్ గారు, ఒకసారి మా ఇంటిలోనికి రండి పాస్టర్ గారు అని లోపలికి తీసుకెళ్ళి మొత్తం ఆ ఇల్లంతా, ఆ గదంతా చూపించి ఉండొచ్చు. లోపల ఏది కనబడకపోయి ఉండొచ్చు. ఆ తల్లి మరొక మాట అంటుంది, అయ్యా నా ఇంటిలో ఇటు అటు చూశారు కదా, కానీ ఒక మాట చెప్తానయ్యా, మీరు ఏమనుకోకండి, నా ఇంటిలో నూనె కుండే ఒకటి తప్ప, చెప్పాలి ఒక్కటి మాత్రమే ఉంది, అది కూడా నూనెకుండా. బాగా ఆలకించండి. తినడానికి కూడా లేవండి. ఆ తల్లి ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి, నా ఇంటిలో నూనెకుండా ఒకటి తప్ప మరేదీ లేదు, అదొకటే. ఒకవేళ నేనే కనుక సేవకుడిని, ఆ తల్లి గారు లేదంటే ఆ ఎలీషా ప్లేస్లో నేను ఉంటే కానీ లోపలికి వెళ్ళి చూడగానే, అమ్మా ఈ ఒక్కడ తప్ప మీ ఆయన ఏం సంపాదించలేదా, ఈ ఒక్కడ తప్ప మీ ఆయన గారు నీకేమి ఇవ్వలేదు, ఆస్తిపాస్తులు ఏమేమి. ఒక రీతిలో అయితే మన నోటి నుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయి. కానీ సేవకుడు నోటి నుంచి వచ్చిన మాట చూడండి, నీ ఇంటిలో ఏముందో అది చెప్పు ఫస్ట్. మా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పిన, ఇల్లు ఎవరంటే మనమే. దేవునికి స్తోత్రం. ఇల్లు మనకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మన ఇంటిలో అన్ని విధాల సదుపాయాలు ఉండడం కాదు, మన ఇంటిలో ఉండాల్సింది నూనె కుండ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి? నూనె కుండ. ఇప్పుడు అంటాను, నూనె అంటే దేనికి సాదృశ్యం తెలుసా? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు మన ఇంటిలో ఏముండాలి? పరిశుద్ధాత్ముడు నివాసం చేయాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అల్లరు ఏది కూడా మన చెంతకి రావు, మన దాంట్లో పాలు పొమ్ములు పొందాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరు ఎన్ని విధాలుగా శ్రమ పెట్టినా, ఎవరు ఎన్ని విధాలుగా మన గురించి మాట్లాడుతున్నా, ఎవరు ఎన్ని విధాలుగా అనేక సనుగులు సరుక్కున్నా, ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సనుక్కుంటున్నారు, ఈడేం రాజురా, ఈడేమి నాయకుడురా, అసలు ఇక్కడ తీసుకొచ్చి మనల్ని చంపేయాలని చూస్తున్నాడు రీడా, అసలు ఇటువంటి వాడిని నమ్ముకొని మనం ఎలాగా ఐగుప్తు దేశాన్ని వదిలొచ్చేవరా, అసలు ఈడేంటి, అసలు ఈ దేవుడేంటి అని దేవునికి వ్యతిరేకముగా, సేవకుడికి వ్యతిరేకముగా మాట్లాడుతూ అలాగే ముందుకు సాగిపోయారు. కానీ ఇక్కడ గమనించండి, ఆ ప్రజలు ఎన్ని విధాలుగా సనుక్కున్నా, ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా, మోషే మాత్రం ఎన్నిసార్లు పలు విధాలుగా మాటలు విన్నప్పటికైనా కృంగినా, కృషించిపోయినా, బాధపడినా, ఏడ్చినా, అనేకమైనటువంటి పలుమార్లు వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పటికైనా మరలా నా దేవునితోనే మాట్లాడుతూ, ప్రభువా ఈ సమయంలో నన్ను ఏం చేయమంటావు అని అడగడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అటువంటి సందర్భాలు మన జీవితంలో రాలేదా? అటువంటి శోధనలు మనం ఎదుర్కోలేదా? అటువంటి కష్టాల పాలు మనం అవ్వలేదా? అని అంటే అన్నిటిలోనూ కూడా ప్రభువు మనం విడిపించే దేవుడిగా లేడా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన మనకుండగా వెనకాల సైన్యము అనగా ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ ఎన్ని సరుక్కున్నా, మోషే మాత్రం దేవుని మీద ఆధారపడి, ప్రభువా అని ఏం చేయమంటావు, ఆకలేస్తుందంటే ఏంటి,
వాళ్ళకి నీళ్ళు కావాలంటే ఏం చేయాలి ప్రభువా? ఎర్ర సముద్రం ఇక్కడ ఉంది కదా, నన్ను ఏం చేయమంటూ? ఈ ఎర్ర సముద్రంలో పడితే వాళ్ళందరూ చచ్చిపోతారు కదా, ఎలా నడిపించాలి, ఎలాగ తీసుకెళ్ళాలి, అసలు నాకేం అర్థం కావట్లేదు అని ఎన్ని విధాలుగా ఈ మోషే ప్రభు మీద ఆధారపడ్డాడు. లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కష్టకాలమందు మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయనే మనకు త్రావు చూపిస్తాడు. ఆమె మరి ఇప్పుడు 21 రోజుల కష్టకాలం కాదా? ఇప్పుడు త్రావా మనం వెళ్ళాలి. మన ముందు ఒక ఎర్ర సముద్రం ఉంది, దానిలో పడి వెళ్దామా? ఇందాక అమ్మగారు అదే పాడారు. దేవునికి స్తోత్రం. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి, సూర్యములో ఈ భూమిని వేలాడదీసిరా, నూరుకుండా ఉండాలి. మనలో ఏ కొండ ఉండాలి చెప్పాలి గట్టిగా. ఏ కొండ? ఇప్పుడు మాట అడిగినామంటే ఉందా నూనెకుండా? బుద్ధిగల కన్యకులు కూడా ఏం తీసుకెళ్ళారు? నూనె. దివిటి వెలుగుతుంది, దివిటి లోపల నూనె ఉంది, బాగానే ఉంది. కానీ అయినా ఎందుకో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకైనా మంచిది కూడా నూనె తీసుకెళ్దాంరా. ఆమె నేను మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో ఆ సహవాసం వల్ల ఏం చేయాలి తెలుసా? మేల్కొల్పాలి, ప్రభువుతో ముందుకి నడిపించాలి, ఆపకూడదు. మనం చేసేటువంటి సహవాసం నీలో ఉండేటువంటి దేవుని పట్ల ఉత్తేజాన్ని రేపగలుగుతుందా, ఆర్పేస్తున్నారా? ఇప్పుడు ఈ బుద్ధిగల కన్యకులు 5 కూడా ఒకే మాట, మా రై డ్యూటీల్లో మరి నూనె ఉందా? ఉందండి. సిద్ధుల్లో ఓకే. మరి వెలుగుతుందా? వెలుగుతుంది. ఎందుకైనా మంచిదే కూడా నూనె తీసుకెళ్దామా అని ఒకరు అడిగారు. ఇంకొకరు అంటున్నారు ఇదేదో మంచి ఆలోచన తీసుకెళ్దాం. ఇంకొకరు అంటున్నారు అసలు ఇందాక నుంచి ఇదే చెప్దాం అనుకున్నాను నేను అని ఇంకొకరు అంటున్నారు నేను ముందుగానే సిద్ధం చేశాను. ఇంకొకరు అంటున్నారు ఆల్రెడీ తీసుకొచ్చేసాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5 మాట ఒకటైపోయింది. ఇంకొకరు ఉన్నారు 5. ఇలా 5 మాట కూడా ఒకటే, అమ్మాయి నిద్రపోదామే. అవునే నాకు నీరసంగా ఉంది, చర్చికి వెళ్ళు. ఊరుకో ఇప్పుడు చర్చ చేయండి, కాసేపు రెస్ట్ తీసుకుందాం. అవునవును నేను ఇందాక నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. మరి ఏం చేద్దాం? తెచ్చేసేది షాప్లో. దేనికి? పడుకోవడానికి. దేవునికి స్తోత్రం. వాళ్ళేమో వాళ్ళ జీవితాలు ఆర్పేసుకోవడానికి రెడీగా ఉన్నారు, వీళ్ళు మాత్రం ఆ పెండ్లి కుమారుడును ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తెగా సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగైతే ఈ తల్లి కూడా నూనె కుండతో సిద్ధపడిపోయింది. అయ్యా నా ఇంటిలో నూనె కుండ తప్ప మరి ఏదీ లేదు. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. అలాగైతే రూత్ ఆంటీ గారి జీవితంలో ప్రభువారికి ఇచ్చిన ఒక లక్షణం ఏంటంటే ఎదుటివారు ఏదైనా ఆపదలో ఉంటే వెంటనే వారికి సహాయం చేయాలన్న ఆలోచన. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఈ మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు వస్తుంది, ప్రభువు మనలో ఉన్నప్పుడు వస్తుంది. ఎల్లప్పుడూ ఆయన ఏందో నమ్మిక ఉంచండి. ఎప్పుడు కూడా నమ్మకాన్ని వదులుకోవద్దు. కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, ఇరుకొచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, అసలు ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను అనో, ఎప్పుడో ఎక్కడో ఒక చోట మనకి ఎన్నో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అసలు దేవుడు ఉన్నాడా? మనం చూస్తున్నాడా? మనతో ఉంటాడా? దేవునికి స్తోత్రం ఖచ్చితంగా హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టలేదా? ఈ తల్లి బలం
ఈ తల్లి ఆలోచన అదే. ఏమంటుందో తెలుసా అక్కడ అంటుంది, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప. సేవకుడు ఏమన్నాడు చూడండి 3వ వచనంలో, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొను. దేవునికి స్తోత్రం. నూనె కొండ ఒకటి ఉందని మురిసిపోక, అక్కడే ఉండిపోకు. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు వాళ్ళు వస్తున్నారంటే మనం ఏం చేస్తాం చెప్పండి, గట్టిగా తలుపులన్నీ తాళాలు వేసేసి వీలైనంత వరకు లోపలే మనం ఉంటాం, బయట నుంచి తాళాలు వేపిస్తాం. ఉన్నాళ్ళు ఒక ఆయన, మాకు నాన్నగారికి డబ్బులు ఇవ్వాల్సిన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి సంతోష్ అయ్యారు, శేఖర్ అయ్యారు, నేను, అటు సుదర్శన్ అయ్యారు, గిద్దేన్ అయ్యారు కార్ల మీద బళ్ళ మీద వెళ్ళిపోతే బయట నుంచి తలుపులు ఏం చేసి లోపల ఉండిపోయినట్టు ఉన్నాడేమో, కానీ ఎన్నిసార్లు తలుపులు కొట్టినా రావట్లే బయటికి. అదొకసారి కాదు, ఇంచుమించు ఒక 2-3 సార్లు జరిగింది. ఇంకా ఒకటే అనుకున్నాం, ప్రభువా నీ చిత్తం ఏదవుతుందో మీరే నడిపించండి, ఆయన మనసు మార్చండి, నీ దోసలకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇప్పించండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఆలకించండి. నూనె కుండ ఒకటి ఉంది, అనగా ప్రార్థనా జీవితం కలిగినటువంటి కుటుంబంగా, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన కుటుంబంగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రెండోది సేవకుడు అంటున్నాడు, నీ ఇంట్లో ఏముందో చెప్పు. మంచిది. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు బయటికి పోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ ముఖం ఇంతవరకు సిగ్గుతో తలదించుకున్నావేమో, అనేకమైన తప్పులు ఎదురొచ్చినప్పుడు ఏం చెప్పాలో తెలియక, ఎలా మాట్లాడాలో తెలియక తల ఉంచుకొని వాళ్ళకి భయపడి బ్రతికేవేమో. కానీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు బయటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరైనా నీ ఎదుటి పడినప్పుడు, రే వీళ్ళు ఆయన చనిపోయాడురా, అనేకమైనటువంటి అప్పులు చేశాడురా, ఎన్నో రీతిలో కుటుంబం నాశనం అయిపోయిందిరా, అనేకమైనటువంటి బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, కష్టాలతో, నష్టాలతో నేను ఇబ్బందులు పాలు చేస్తున్నారేమో. ఎవడు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా, ఎవడు అన్నాడంట, ఒక ఏనుగు వెళ్తూ ఉంటుంటే కుక్కలు మురిగినప్పుడు ఏనుగు భయపడుతుందా? దాని ముందు కుక్కలు ఎంత చిన్నాయండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏరు వెళతా ఉంటుంటే అనేక కుక్కలు వచ్చి మురుగుతున్నాయంట. ఇది మాత్రం టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. ఏదో కుక్క మురిగిందని వెనక్కి తిరిగి చూడాల. అసలు నా సంగతి ఏంటి తెలిసా, నా బలం ఏంటిది అంట్లా. నేను ఎందుకు మాట చెప్తానంటే, ఎవడు ఎన్ని రీతిగా మాట్లాడుకుంటున్న వారితో మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. మన పని ఏంటో, మన భక్తి ఏంటో, మన దేవుడు ఏంటో ముందుకు వెళ్ళిపోవాలి. అది తప్ప వేరేది ఏది కూడా మన మధ్య రాకూడదు, చొరబడకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ తల్లితో చెప్తున్నమాట, అమ్మాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అమ్మా మీరు ఇప్పుడు బయటికి పోవాలి. ఈ తల్లి అంటది, అయ్యా మీరు సేవకులు కదండి, ఇంట్లోకి వచ్చారు కదా, నా ఇంట్లో నూనె కుండ ఒకటి చూశారు కదా, ఇంత చూసిన తర్వాత కూడా నన్ను ఎలా బయటికి వెళ్ళమంటారండి? అప్పుల గురించి మీకు తెలుసు కదా పాస్టర్ గారు, నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను, నిస్సహాయరాలుగా ఉన్నాను, నన్ను మీరే కాపాడాలయ్యా, నన్ను మీరే బ్రతికించాలయ్యా. అసలు ఎట్లా నేను ఈ మొక్కతో బయటికి వెళ్ళగలాలి? అయినా పర్లేదు, నువ్వు బయటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు ఎన్ని అనుకున్నా మన దేవుడి గురించినటువంటి వార్తను చెప్పడానికి, అనేక మందికి మన ముఖం చూపించుకోవడానికి దేవుడు నా గొప్ప కార్యాలు చేస్తాడు అనేటువంటి గొప్ప మాటను అనేక మందికి చెప్పడం మనం బయటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది బాధలు ఉంటే ఇంట్లోనే ఉంటారు, తలుపులు వేసుకుని బయటికి రారు. వస్తారా? రారు. కానీ బయటికి వెళ్ళాలి, మన ముఖాన్ని చూపించాలి. నా ముఖం ఇంతగా వెలగడానికి గల కారణం, నాలో ఉన్న నా క్రీస్తు నాకెన్ని బాధలు వచ్చినప్పటికైనాను నన్ను కలత చెందనివ్వకుండా, నన్ను బాధపడనివ్వకుండా ఆయనే నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే నువ్వు బయటికి పోవాలి, లోపలంటే కుదరదు. నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎవరి మీద నమ్మకం ఉంచి వెళ్ళాలి? దైవ సేవకుడి మీద కాదు. నీ దేవుడైనటువంటి యెహోవా మీద ఎల్లప్పుడూ నమ్మకించు జనులారా అని ఆ కీర్తనకారుడు పలికినట్టుగా, ఓ తల్లి ఆ దేవుని మీద నమ్మకించు, నువ్వు బయటికి పో. బయటికంటే ఎక్కడికి? ఆ వీధిలోకి, ఆ ప్రాంతవాసులందరి దగ్గరికి, చుట్టుప్రక్కల ఉండేటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో ఆ కుటుంబాల దగ్గరికి అందరికీ నువ్వు వెళ్ళాలి. వెళ్ళడమే కాదు, నువ్వేం చేయాలి తెలుసా? నోరు తెరిచి మాట్లాడాలి. ఏం మాట్లాడాలయ్యా? ఏం కాదు, వాళ్ళ దగ్గర కొన్ని పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలు ఎత్తుకొని రా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
అసలే అప్పులో వెనక తరుగుతున్నారా? అసలే ముఖం చూపించుకోలేకపోతున్నారా? ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి అయ్యా కొంచెం ఒట్టి పాత్రలు ఏమైనా ఉంటే కనుక ఇవ్వండి సార్, మీకు తర్వాత ఇస్తాం సార్, మీకు తర్వాత ఎరువు తీసుకొస్తాం సార్ అని ఒకవేళ ఆ తల్లిగారు చెప్పిన ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఇస్తారా? అయినా మాట్లాడాలి. దాని అర్థం ఏంటంటే మనకి శ్రమలు ఉన్నాయి కాదనట్లా, బాధలు ఉన్నాయి కాదనట్లా, కానీ నా దేవుడు ఎటువంటి వాడో మనం చెప్పాలి. నేను చెయ్యి పైకి ఎత్తినప్పుడు మీకు అర్థమై ఉండాలి. చెప్పండి గట్టిగా. అలాగని బాధలు ఉన్నాయి కదా అని చెప్పి మన లోపల ఉండకూడదు. నా దేవుణ్ణి పరిచయం చేయాలి, అడగాలి, చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయినా వాళ్ళు ఇస్తారు ఎవరు తర్వాత, వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు తర్వాత, కానీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అని అపోస్తలుడైన పౌలు అంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ బాధ్యత నాకుంది, నేను చెప్పాలి అని చెప్పి ఆ సేవకుడు నోరారా పలికి, అయ్యో ఈ సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నాకు శ్రమ. ఎలీషా సేవకుడు అదే చెప్పాడు. ఆ సేవకుడి మాటను పట్టుకుని బయటకు వచ్చింది. వెంటనే ఇంటింటికి వెళ్ళింది, అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతోంది, అమ్మా మీ దగ్గర ఒట్టి పాత్ర ఉండి మాకు ఇవ్వండి, నేను మీకు తర్వాత ఇస్తా. దేవునికి స్తోత్రం. ఒకటి, పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉండాలి. రెండు, ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో బయటికి వెళ్ళి మనం అందరితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఎవరో ఏదో అన్నారని కాదు, ఎవరు ఎన్ని రీతిగా మాట్లాడుకుంటున్నా నా దేవుని మాట మనలో ఉండేటువంటి వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక ఈ గొప్పవాడు గొప్ప మాటలు మనతో పలికిస్తాడు, అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నింపబడిన నీవు అనేక మంది దగ్గరికి వెళ్ళి ప్రభు సువార్తని చెప్పాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మూడో విషయం ఒక్క మాటలో చెప్పి నేను ముగిస్తాను, చదవండి. నెక్స్ట్, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మీరు ఆలోచించవలసిన ఒక మాట ఏంటంటే, అమ్మా ఆ పాత్రలన్నీ లోపల తెచ్చుకోండి. లోపల తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఒక్కదాని లోపలనే కాదు, నువ్వు నీ పిల్లలు, నువ్వు నీ కుమారులు లోపల తలుపు మూసుకొని ఆ కుండలో ఉండేటువంటి నూనెతో మొత్తం ఆ పాత్రలన్నీ నింపండి. ఆమె చెప్పండి. ఆమె ఇక్కడ మీరు అర్థం చేసుకునే తెలియదు, కానీ నిండినవన్నీ కూడా ఒక తట్టున, నిండినవన్నీ ఒక తట్టున. నన్ను మాట అడిగినవండి, ఖాళీ పాత్రలు ఉన్నాయా? అలా చూస్తారేంటండి, ఖాళీ పాత్రలు ఉన్నాయా? స్తోత్రం. ఉన్నాయా? ఓకే, ఉన్నాయి. ఇంకా చెప్పండి. అక్కడ వాక్యం చదవండి క్లారిటీగా. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో, బాగా వినాలి, పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో. ఇప్పుడు ఖాళీ పాత్రలు ఉన్నాయా? ఇంకా అర్థం కాలేదు ఆవిడకి. ఉన్నాయన్నా ఇందాక? ఉన్నాయా? ఆ మాట బాగా అర్థం. ఆ పాత్రలన్నిటిలో అంటే ఏ ఒక్కటి వదలొద్దు, ఎవరిని మర్చిపోవద్దు. ఎవరైతే నేను ఏలెత్తి చూపించారో, ఎవరైతే నేను విమర్శించారో, ఎవరైతే నిన్ను అనేకమైనటువంటి బాధలు పెట్టారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళు. అనేకమైనటువంటి పాత్రలు ఆ ఇంట్లో నుంచి తీసుకురా. ఎవరైతే నిన్ను విమర్శించారో వాళ్ళకి నువ్వు మేలు చెయ్యి, వాళ్ళకి అన్నం పెట్టు, వాళ్ళని పోషించు, వాళ్ళకి సహాయం చేయి. బైబిల్లో మాట సామెత గ్రంథంలో, నీ పొరుగువాడు నీ మీద అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పటికైనాను వాడి మీద ఎప్పుడు కూడా ఎదురు తిరిగి మాట్లాడుతూ వాడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టు. అప్పుడు వాడి నెత్తి మీద గొప్పగా నువ్వు నుప్పులు పోసినట్టు ఉంటుంది అంటాడికి. ఆమె ఎలా ఉంటుందంట? అసలు మనం తిట్టినోడిని మనం ప్రేమించి గౌరవించి దగ్గర తీసుకొచ్చి, అయ్యా కొంచెం మీకోసం ప్రేమింది ఏర్పాటు చేసి కొంచెం భోజనం చేయండి సార్, మీకు కొత్త బట్టలు తీసుకొచ్చి అది ఇవ్వటే ఏం చేస్తాడా? తల దించుకొని ఇలాంటి వాళ్ళ నేను అన్నాను, ఇలాంటి వాళ్ళ గురించే నేను అనేక మందికి చాటింపేసింది, ఇలాంటి వాళ్ళ గురించే నేను ఇన్ని మాటలు చెప్పింది అని చెప్పి ఇంకెప్పుడు కూడా మన వైపు ఆ సహోదర ప్రేమ కలిగి మాత్రమే ఉంటాడు తప్ప ఇంకెప్పుడు కూడా అహంకారం, కోపాలు, ద్వేషాలు ఉండవు. ఆమె చెప్పండి. ఆమె ఇప్పుడు అన్నాడు,
మీరు లోపల ఉండండి, నువ్వు నీ కుమారుడు కూడా లోపల ఉండి తలుపు వేసుకొని ఏం చేయాలి తెలుసా? ఆ పాత్రలన్నింటిలో కూడా నూనె పోయి. ఆమె నూనె పోసిన తర్వాత ఏం చేస్తా తెలుసా? నిండినవన్నీ కూడా తట్టు పెట్టు, ఒక పక్కన పెట్టుకో. అది నిండిందో లేదో కూడా జాగ్రత్తగా చూసుకో. దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి పాత్ర కూడా నిండిన తర్వాత పక్కన పెట్టాలి. ఆఫ్గా ఉన్నప్పుడు కాదు, సగం ఉన్నప్పుడు కాదు, ఎల్తిగా ఉన్నప్పుడు కాదు. దేవునికి స్తోత్రం. ఈ మూడో అర్థం ఏంటంటే, ఎవరైతే నీ మీద అనేకమైనటువంటి మాటలు అంటున్నారో వాళ్ళందరికీ సంపూర్ణ న్యాయం చేసి, సంపూర్ణంగా సువార్తను ప్రకటించి, వారికి దేవుని గురించినటువంటి జ్ఞానమును బోధించి, వారందరికీ దేవులు వచ్చేలాగా, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మరించబడేలాగా లోపల నువ్వు ప్రార్థన చెయ్యి. ఆమె గట్టిగా హల్లెలూయా. రూత్ ఆంటీ గారు ఎంతోమందికి సహాయం చేశారు, ఎంతోమందికి. అందరూ కూడా వారి కుటుంబాన్ని చిన్నచూపు చూసి, చెల్లాచెదురు చేసి, వాళ్ళు ఎంతగానో వారి కుటుంబాలు ఎన్నో సమస్యలు తీసుకురావడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు, పన్నాగాలు పన్నారు. అయినాను ప్రభువు వారిని విడిచిపెట్టలే. చెప్పండి ఆమె గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ తల్లి ఆ కుమారుడికి చెప్పాడు, రే మీ నాన్నగారు లేరురా, మనందరం ఇక్కడే ఉన్నాం, మనందరం మోకాళ్ళు వేద్దాంరా, ప్రార్థన చేద్దాం. దైవసేవకుడు చెప్పాడు రా, అవన్నీ కూడా పాత్రలన్నీ కూడా లైన్గా పెట్టండి రా, దాంట్లో మొత్తం మనం నూనె పోద్దాంరా. అమ్మ చెప్పిన మాట పిల్లలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా నూనె పోసుకుంటే నిండుగా దేవునికి ఇస్తాం. చెప్పండి హల్లెలూయా. తల్లి చెప్పినట్టుగా బిడ్డలు చేశారు, పాత్రలన్నీ నిండిపోయినాయి. ఆ నిండిన పాత్రలన్నీ పక్కన పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ కింద కొన్ని వచనాలంటే, నిండినవన్నింటిని కూడా తీసుకెళ్ళి బయట అమ్మి నీ అప్పు తెచ్చు, మిగిలిన దానితో నువ్వు నీ కుటుంబం పోషించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, నింపబడిన వాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ నన్ను మాట చెప్పినామండి, ఆ ఇంటిలో ఆ కుండ ఉంది కదా, నూనె కుండ, ఆ కుండలో ఉండేటువంటి నూనె ఎంత ఉండదంటారు అన్ని పాత్రలు నిండడానికి? మీరు ఏదో ఒకటి మాట్లాడండి, ప్రార్థన చేస్తాను. ఏముంది దాంట్లో? కొంచెం నూనె. ఏముంది దాంట్లో? చదవండి ఒకసారి, 2వ వచనం. ఓకే, ఏమున్నదో చెప్పము. అందుకు ఆమె నూనె కుండ ఒకటి ఉంది. అది ఎంత ఉందో, ఎక్కువ ఉందో, తక్కువ ఉందో చెప్పలేదు, నూనె కుండ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో నిండుగా ఒక పెద్ద డబ్బాడు పెట్టుకుంటారండి, కుండ పెట్టుకుంటారా? పోని పెట్టుకున్నారు అనుకుందాం, ఎంత ఉంటుంది అందులో? ఒకవేళ ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళకముందే ఆ కుండలో ఉండేటువంటి నూనె అంత అమ్ముకోవచ్చుగా, అమ్ముకుని అప్పులు తెచ్చుకోవచ్చుగా. సేవకుడు చెప్పిన తర్వాత ఎందుకు ఆ కుండలో ఉన్న నూనె అన్ని కుండలో పోయాలి, ఒట్టి పాత్రలో పోయాలి? అప్పుడే ఆ ఒట్టి పాత్రలు ఎందుకు నింపబడాలి? మీరు ఆలోచించండి. దేవుడు చేసేటువంటి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి అగోచరం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడి స్థలం ఇచ్చాడు. ఇంకో 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఈ పక్కన స్థలాన్ని ఇవ్వడా? విశ్వాసంతో ఒక్కడ కూడా ఆమె అనలే జరిగేది ఎవరా? మాట్లాడండి అమ్మా. అది మనం చూడకపోవచ్చు, కానీ మన పిల్ల తరాలు చూస్తారు. ఆమె విశ్వాసం చెప్పండి గట్టిగా. ఆమె దేవుడు ఇస్తాడు. అయ్యా నీ స్థలం ఖచ్చితంగా అమ్ముడవుతుంది. ఆమె హల్లెలూయా. నీకున్న ప్రతి అప్పుల భారాన్ని ప్రభు తీసివేస్తాడు. గట్టిగా హల్లెలూయా. కొంతమంది చెప్పుకోలేరండి బాధలు, లోపల అంతరంగంలోనే హృదయంలో దాచేసుకొని బయటికి కొంచెం కనబడతారేమో, కానీ ప్రభు మన హృదయాంతరంగాల్లో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోగలడు. ఆమె నేను ముగిస్తున్నాను. ప్రభు మన జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయాలంటే ఎల్లప్పుడూ జనులారా ఆయన మీద నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమరించండి. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సో అలాగైతే తల్లి గారి జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించారు, ఇంకా జరిగిస్తున్నారు. ఇంకా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి ఇంకా ఈ పరిచర్యలో వారు ఎంతగానో సహాయపడుతూ ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు వారికి అనుగ్రహించి ఈ మునుముందు జరుగుతున్నటువంటి పరిచర్యలో ప్రభు వారందరూ కూడా పాలిభాగస్తులుగా ఉంచి నడిపించును గాక. చెప్పండి ఆమేన్.
వారి యొక్క కుమారుడు జీవితంలో ప్రభు చక్కటి కార్యాలు జరిగించును గాక. ఆ జాబు స్థిరమగును గాక. ఆమెను అందరూ ప్రార్థన చేసుకున్న దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమె పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ఈ ప్రార్థన కూడిక గనక జరిగించారు. వచ్చిన వారందరినీ దీవించండి. ప్రాముఖ్యంగా ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి మా ప్రియులు తమ గారి కొరకు, వారి కుమారులు, కోళ్ళగా నాయన మనవుడి కొరకు ప్రార్థన చేస్తున్న వారందరినీ దీవించండి. నీ రాకడ ఆలస్యమైతే, మా మరణం దూరం అయితే, మరొకసారి మేమందరం ఇటు రీతిలో కలిసి నీ నామను ఘనపరిచే భాగ్యాన్ని ప్రసాదించండి. దేశ విదేశాల్లో ప్రభువా ఈ కల్వరి ప్రార్థన మందిర పరిచయలు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ మాసంలో జరుగునుద్దేశించినటువంటి 21 రోజుల ఉపవాస మనోహర పండుగలు ఘనముగా జరిగించండి. నీ దాసులు ప్రభువా ఎవరైతే రాబోతున్నారో వారందరినీ మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మా ముందున్నటువంటి కార్యము మీ చెంత చేరి మొరపెడుతూ ఉండగా మీరే జరిగించమని, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ నామమునికి సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయన రూతారి గారి కుటుంబాన్ని ప్రాముఖ్యంగా మీరు దీవించండి. వారు విదేశాల్లో ఉంటుండగా మీరే తోడుగా ఉండండి అయ్యా. వచ్చిన వారందరినీ దీవించమని, అప్పుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరే అయ్యా నీకే స్తోత్రం, వాటి నుంచి విడుదల ఇవ్వమని ప్రార్థన చేస్తూ వారి జీవితాల సంతోషాన్ని నింపమని, అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్న చక్కటి జ్ఞానం తిరిగి నడిపించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. చెప్తాం దగ్గరగా ఆమేన్. ఆమేన్. దేవుని మన పరమ దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వరకు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం సమాధానం ఇంతవరకు ఆయన మాట్లాడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు బలహీనంగా ఉన్న వారందరినీ ప్రభు బలపరిచి ముడు స్వస్థపరిచి లేవనెత్తి, ప్రాముఖ్యంగా ఈ కూడికి ఏర్పాటు చేసినట్టు రూతాంటి గారి కుటుంబానికి దేవుడు సదాకాలంతో నేను ముందు నడిపించను గాక. ఆమేన్. 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 ప్రభు స్తోత్రాలు. మీ అందరి కొందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండిగా మెండిగా దీవించును గాక. ఆమేన్. అమ్మ రేపటి రాత్రి మనకి ఉండి ప్రాంతంలో చక్కటి మీటింగ్స్ ఏర్పాటు చేశారు ప్రసాద్ గారని. వారు రేపటి దినమున చివరి రోజు చక్కటి దైవజనులు జపంజ శాస్త్రి వస్తున్నారు. మీరందరూ రెడీగా ఉంటే మాత్రం మనందరం కలిసి వెళదాం. అందరికీ దేవుడు బళ్ళు ఇచ్చాడు కాబట్టి బళ్ళ మీద వెళ్ళిపోదాం. ఇంచుమించు 8 ఆ టైంకి మనం బయలుదేరిన 8:30 అక్కడికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి కొంచెం మీ పనికి వెళ్ళి ఇంటికి వస్తారు కాబట్టి కొంచెం అవన్నీ కూడా కాలకృత్యాలన్నీ తీర్చుకొని వెంటనే బయలుదేరడానికి సిద్ధమవ్వండి. ఎవరు వస్తున్నారేంటో దయచేసి సేవకులుగా మాకు ఫోన్ చేయండి. మీ గురించి మేము ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాం. సేవకులతో చెప్పేది ఏముందలే, మన ఇష్టం అంతా మనం వెళ్ళిపోదాం అంటారా, అది కూడా మీ ఇష్టమే.